తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ ఈసెట్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా పీజీ సెట్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ డేట్స్ గురించి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అండ్ మనకి సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి కూడా డీటెయిల్‌గా మనమైతే మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా పీజీ ఈసెట్ 2026 సంబంధించి వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా పీజీ ఈసెట్ 2026 సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్‌లీ ఈ పీజీ ఈసెట్ 2026 అనేది రాయడం వల్ల సో మనం ఏ కోర్సెస్ చేయొచ్చు అంటే సో మీరు ఒకవేళ తెలంగాణ లోపల ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మ్, మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ లేకపోతే గ్రాడ్యుయేషన్ లోపల ఫార్మ్ డి చేద్దాం అనుకుంటే మాత్రం సో ఒక యూనివర్సిటీ లోపల అఫిలియేటెడ్ ఇంజినీరింగ్ కాలేజ్ లోపల ఫార్మసీకి సంబంధించిన అఫిలియేటెడ్ కాలేజ్ లోపల కానీ ఓకేనా తెలంగాణ లోపల ఉన్న యూనివర్సిటీస్ లోపల అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజ్ లోపల ఆర్కిటెక్చర్ కాలేజ్ లోపల మీరు ఒకవేళ ఈ కోర్సెస్ చేద్దాం అనుకుంటే మాత్రం ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మ్, ఆర్కిటెక్చర్ లేకపోతే గ్రాడ్యుయేషన్ లోపల ఫార్మ్ డి చేద్దాం అనుకుంటే మాత్రం మనం ఈ పీజీ సెట్ 2026 సంబంధించి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా తెలంగాణ పీజీ ఈ సెట్ రాస్తేనే మనం ఇందులోపలికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఈ కోర్సెస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ యువర్ ఎలిజిబిలిటీ ఓకేనా. సో మీ ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని మీరైతే ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మ్, ఆర్కిటెక్చర్ కావచ్చు ఓకేనా గ్రాడ్యుయేషన్ లోపల ఫార్మ్ డే అని చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు విత్ దీస్ ఎగ్జామ్ ఓకేనా. సో మీరు ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉన్నదో దాన్ని బేస్ చేసుకొని మీరు ఏ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారో ఆ ఎగ్జామ్ రాసి మీరైతే సో ఈ కోర్సెస్ అయితే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు ఓకేనా. సో ఆన్లైన్ లోపల అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లో అంటే ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నట్టు ఓకేనా. సో మనకి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ కావడం అయితే జరిగింది 23 ఫిబ్రవరి 2026 రోజు. అంటే ఈ రోజు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనకి తెలంగాణ పీజీ ఈసెట్‌కి సంబంధించి ఓకేనా. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఈ ఫ్రైడే నుండి స్టార్ట్ అయితే 27 ఫిబ్రవరి 2026 నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 6 మే 2026 దాకా టైం అయితే ఉంది ఓకేనా. ఎట్లాంటి లేట్ ఫీ లేకుండా 6 మే దాకా ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు. అండ్ ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి 9th అండ్ 10th మే 2 రోజులు ఎడిట్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆన్లైన్ లోపల ఏమన్నా మిస్టేక్స్ అయితే ఓకేనా ఆన్లైన్ అప్లికేషన్ లోపల మిస్టేక్ అయితే వాటిని ఎడిట్ చేసుకోవడానికి కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు. అండ్ మనకు లేట్ ఫీ తోటి కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ సో నా అడ్వైజ్ ఏంటంటే 5th మే దాకా టైం ఉంది బ్రో ఓకేనా. సో 6th మే దాకా టైం ఉంది. మే 6 దాకా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు లేట్ ఫీ లేకుండా. ఆ లోపే ఆన్లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవాలి ఓకేనా. తర్వాత 19th మే రోజు హాల్ టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటే అప్పటి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జామ్ అనేది 28th మే ఓకేనా. 28th మే, 29th మే, 30 మే అండ్ 31st మే. సో ఈ 4 డేస్ లోపల ఎప్పుడైనా మనకు ఎగ్జామ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఓకేనా. సో మనకి సీబీటీ అయితే ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద సబ్జెక్ట్ యూ చూస్ ఓకేనా. సో మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనకి ఎగ్జామినేషన్ డే అయితే డిసైడ్ అవుతుంది అన్నట్టు ఓకేనా. మీరు ఎంత తొందర అప్లై చేసుకుంటున్నారు అండ్ దాని తర్వాత సో మీరు లైక్ ఏ స్ట్రీమ్‌ని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు ఫర్దర్‌గా మీ ఎలిజిబిలిటీ ఏంది అనే దాన్ని బట్టి మీ ఎగ్జామినేషన్ డే అనేది డిసైడ్ అవుతుంది అన్నట్టు ఓకేనా. సో మీరు ఎంత ఎర్లీగా అప్లై చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది డిసైడ్ అవుతుంది అన్నట్టు ఓకేనా. సో మనం నోటిఫికేషన్ లోపలికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి కదా అంటే 27th ఫిబ్రవరి 2026 నుండి ఓకేనా. 27th ఫిబ్రవరి ఫ్రైడే నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. మీరు ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే 1100 రూపీస్ అయితే పే చేయాలి ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఓసీ, బీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఓకేనా. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే 1100 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ 600 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి ఓకేనా. పర్ టెస్ట్ ఇది ఒక టెస్ట్‌కి మాత్రమే. సో మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ ఉండి మీరు 2, 3 టెస్ట్‌లను చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు అని అనుకుంటే మీరు 2, 3 టెస్ట్‌లు కూడా రాసుకోవచ్చు. ఒక టెస్ట్‌కి మాత్రం 1100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫర్ ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడికి 1600 రూపీస్ పే చేస్తే
సరిపోతదన్నట్టు. ఓకేనా. సో, మీరు ఇంకొక ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే మాత్రం సెపరేట్‌గా రిజిస్ట్రేషన్ ఫీ అనేది మళ్ళొకసారి పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎగ్జామినేషన్స్ యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్. సో, 28థ్, 29థ్, 30, 31 మే రోజు ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో, ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుకుందాం డీటెయిల్‌గా. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎట్లుంటదని చెప్పి. అండ్ మీరు పేమెంట్ అనేది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ త్రూ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకి ఏవైతే ఈ పీజీ సెట్ 2026 సంబంధించిన సీట్స్ ఉన్నాయో, ఈ సీట్స్ అనేది ఎట్లా ఫిల్ చేస్తారు కదా అంటే గేట్ అండ్ జీపాట్ తర్వాత. ఓకేనా. గేట్ అండ్ జీపాట్ తర్వాత ఏవైతే వేకెన్సీ సీట్స్ ఉంటాయో, ఓకేనా. సో, ఆ సీట్స్‌ని మన తెలంగాణ పీజీ ఈసెట్ 2026 సంబంధించిన ఎగ్జామ్ లోపల వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయో, సో, అక్కడ మిగిలిన సీట్స్‌ని ఈ పీజీ సెట్‌కి సంబంధించిన మార్క్స్ తోటి, స్కోర్ తోటి, పర్సెంటైల్ తోటి ఫిల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మనకు సెపరేట్‌గా జీపాట్‌కి, గేట్‌కి నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతదన్నట్టు. కాబట్టి మీరు ఒకవేళ ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మ్ అండ్ ఆర్కిటెక్చర్ లోపల గానీ, ఫార్మ్ డి లోపల గానీ మీరు ఒకవేళ అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం సెపరేట్ నోటిఫికేషన్ అనేది జీపాట్ అండ్ దాంతో పాటే గేట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయితాయి. సో, ఈ జీపాట్ అండ్ గేట్‌కి అప్లికేషన్ పెట్టుకోరి అని చెప్పి మనకిక్కడ ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, జీపాట్ అండ్ గేట్ లోపల మిగిలున్న సీట్స్ మాత్రమే మనకు ఎట్లా ఫిల్ చేస్తారు కదా అంటే ఈ టీజీ, పీజీ సెట్ 2026 తోటి ఫిల్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికొస్తే ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది మనకి. సీబీటీ అంటాం. అండ్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 2 గంటల డ్యూరేషన్ ఉంటది. 2 అవర్ డ్యూరేషన్. మనకి మొత్తం 120 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా. ఎంసీక్యూస్ అంటాం. సో, ఈ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ 120 ఉంటాయి. 2 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటది మనకి. ఎట్లాంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండది. ఓకేనా. మనకి నెగెటివ్ మార్కింగ్ అనేది ఎట్లాంటిది ఉండదన్నట్టు. సో, కరెక్ట్ ఆన్సర్ అయితే మనకు మార్క్ అనేది వస్తది. రాంగ్ ఆన్సర్ అయితే మనకి ఎట్లాంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండది. సో, మీరు ఒకవేళ జనరల్ కేటగిరీ అయితే ఓకేనా. జనరల్ కేటగిరీ వాళ్ళకి 25% ఆఫ్ ద మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. 25% ఆఫ్ ద మార్క్స్ అనేది రావాలి. అంటే 30 మార్క్స్ రావాలి. 120 మార్క్స్ ఉన్నాయి గదా. 120 మార్క్స్‌కి 30 మార్క్స్ వస్తేనే నువ్వు క్వాలిఫై అయినట్టు. ఓకేనా. సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇట్లాంటి మినిమమ్ ఇంత రావాలి అని చెప్పి ఎట్లాంటి క్రైటీరియా అయితే ఉండది. కానీ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ జనరల్ ఆర్ ఓసీ ఓకేనా. సో, ఓసీ గానీ, ఈడబ్ల్యూఎస్ గానీ, బీసీ గానీ మినిమమ్ 30 మార్కులు రావాలి నువ్వు క్వాలిఫై కావాలంటే. ఓకేనా. సో, ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది వరంగల్ లోపల ఉంటది. హైదరాబాద్ లోపల మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, నువ్వు తెలంగాణ క్యాండిడేట్ అయ్యుండాలి. ఇండియన్ నేషనాలిటీ ఉండాల్సుంటది. నువ్వు లోకల్ స్టేటస్‌లని ఫుల్‌ఫిల్ చేయాల్సుంటదన్నట్టు. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు రైట్ దిస్ ఎగ్జామ్. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఏందంటే మనకి 50% ఆఫ్ ద మార్క్స్ అనేది రావాలి. ఓకేనా. ఇంజినీరింగ్ గానీ, ఫార్మసీ కోర్సులలో గానీ 50% ఆఫ్ ద గ్రూప్ సబ్జెక్ట్స్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులోపల 50% ఆఫ్ ద మార్క్స్ రావాలి. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ జనరల్ కేటగిరీ. సో, రిజర్వ్డ్ కేటగిరీస్‌కి 45 వస్తే సరిపోతది. ఓకేనా. జనరల్ వాళ్ళకేందంటే 50% రావాలి. రిజర్వేషన్ ఉన్నోళ్ళకి 45% వస్తే సరిపోతదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, ఫర్దర్‌గా తెలంగాణ పీజీ సెట్ 2026 సంబంధించి మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. సో, ఈ తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలనే వీడియో కూడా నేను చేస్తా. ఓకేనా. సో, ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.